ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఇక్కడ మీకు ఒక కింగ్ కనిపిస్తున్నారు కదా. ఈ కింగ్ తన రాజ్యాన్ని చాలా బాగా చూసుకునేవాడు. ఎలా అంటే ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా ఫీల్ అయ్యేవాడు. అంతలాగా ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజల్ని అంత బాగా చూసుకునేవారు. ఒకరోజు ఏమైందంటే తన రాజ్యాన్ని ఇతరులకు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాజ్యాన్ని ఇతరులకు ఇవ్వాలంటే తనకు కలిగిన లక్షణాలు, అంటే ఎవరైనా సమస్యతో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి చూడాలి అని చెప్పేసి కొన్ని పరీక్షలు పెట్టడానికి కొంతమందికి అనుమతినిచ్చారు. ఎవరైతే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అనుకుంటున్నారో ఆ పరీక్ష క్వాలిఫై అయితే ఆయన ఒక రాజ్యాన్ని ఆ యొక్క ప్రజలకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో ఒకరోజు మరి ఈ యొక్క ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది మరి రావడం జరిగింది. ఈ రాజు వాళ్ళకి కాంపిటీషన్ పెట్టారు, కొన్ని పరీక్షలు పెట్టారు. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, కొంతమంది రావడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా, చాలామంది రావడం జరిగింది. సో ఇక్కడ రాజు ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పరీక్ష పెట్టి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే కలిగిన లక్షణాలు కైండ్ హార్టెడ్, ఒబీడియన్స్, మరి సహనంతో వేచి ఉంటున్నారా లేదా అవన్నీ చూడడానికి ఆయన టెస్టులు పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఈ టెస్ట్లో క్వాలిఫై అయింది, 3 మాత్రం క్వాలిఫై అయ్యారు. సో వీళ్ళకి ఇప్పుడు ఈ రాజుగారు ఆఖరిగా పరీక్ష పెడుతున్నారు. ఏంటి అంటే రన్నింగ్ రేస్. సో ఈ రన్నింగ్ రేస్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఆయన రాజ్యాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో రాజు పక్కన ఉన్న వ్యక్తి వెళ్ళి ఇండివిజువల్గా ఒక్కొక్కరితో ఒకే మాట చెప్తారు, కానీ ముగ్గురికి ఏ మాట చెప్పారో తెలియకుండా చెప్తారు. ఆ మాట ఏంటి అంటే ద కింగ్ ఈజ్ హ్యావింగ్ హిస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యూ, వెయిట్ ఫర్ ద కింగ్ సిగ్నల్ అని ఫస్ట్ వ్యక్తికి చెప్తాడు. తర్వాత సెకండ్ వ్యక్తికి, నెక్స్ట్ థర్డ్ వ్యక్తికి చెప్తారు. ఇంతకీ చెప్పిన మాట ఒక్కటే, కానీ వాళ్ళకి ఒకే మాట ముగ్గురికి చెప్పారన్న విషయం వాళ్ళకి కూడా తెలీదు. సో కింగ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీపైనే ఉంది. మీరు విజయం పొందుకుంటే కింగ్ సిగ్నల్ని బేస్ చేసుకుని మీరు స్టార్టప్ అయితే అప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ మీపైన ఉంది కాబట్టి మీకే ఆ కింగ్ క్రౌన్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత గన్నుతో పేల్చారు. సో ఇట్ రిప్రజెంట్ దట్ స్టార్ట్ అయింది రన్నింగ్ రేస్ అని అర్థం. సో ముగ్గురు కూడా కింగ్ వైపు చూస్తున్నారు, ఆయన సిగ్నల్ ఇస్తే పరిగెట్టడానికి. ఎంత మాత్రానికి సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు రన్నింగ్. ఆ వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తి రన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇద్దరు కూడా అలా రన్నింగ్ చేశారు, విన్ అయ్యారు. ఇద్దరు కూడా ఒకే సమయానికి ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ మాత్రం కింగ్ సిగ్నల్ కోసం వేచి ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరు పరిగెడుతున్న ఆ థర్డ్ పర్సన్ కింగ్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ ఆయన పైన ఉంది అని మరి ఆ వ్యక్తి చెప్పారు కదా, వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు కదా, కింగ్ యొక్క కాన్సన్ట్రేషన్ నా పైన ఉంది కదా, సిగ్నల్ ఎందుకు ఇవ్వట్లేదని ఆయన వెయిట్ చేశారు, కానీ రన్ చేయలేదు. ఎందుకంటే ఆయన సిగ్నల్ కోసం వేచి ఉన్నారు కాబట్టి. సో వీళ్ళిద్దరైతే పరిగెట్టేశారు, విన్ అయ్యారు. ఇద్దరు సేమ్ టైంలోకి వచ్చారు, సేమ్ టైంలోనే విన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కింగ్ అడుగుతారు, నేను సిగ్నల్ ఇవ్వకుండా మీరిద్దరు పరిగెట్టారేంటి అని అడుగుతారు. మరి గన్ షాట్ రావడం జరిగింది కదా, అదే రిప్రజెంటేషన్ అయిన తర్వాత మేము మిమ్మల్ని చూసాం, మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము రన్ చేయడం జరిగింది అని చెప్పిన వెంటనే ఆ వెనకాల ఉన్న వ్యక్తి, ఆ ఫస్ట్ ఉన్న వ్యక్తి రన్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా వెంటనే పరిగెట్టాను అని చెప్పడం జరుగుతుంది. ఆ థర్డ్ వ్యక్తిని అడుగుతారు, మరి నువ్వెందుకు పరిగెట్టలేదంటే మీ యొక్క సిగ్నల్ కోసం వేచి ఉన్నానని చెప్తారు. సో ఈ రాజు ఎవరికి తన రాజ్యాన్ని ఇస్తాడంటే థర్డ్ పర్సన్కి ఇస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 49 అధ్యాయం 23 వచనం, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. ఆయన ఎవరి కోసం కనిపెట్టుకుని ఉన్నారు? మరి ఆ కింగ్ కోసం కనిపెట్టుకుని ఉన్నారు కదా. మనం దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే మనకు అవమానం రాదు. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే ఆయన స్వరము కోసం వేచి ఉన్న ఆ యొక్క వ్యక్తికే ఆ రాజు క్రౌన్ ఇచ్చి తన రాజ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనం యేసే కోసం కనిపెట్టుకుని ఉంటే ఆయన మనల్ని అవమానం పరిచేవారు కాదు. ఎంత మౌనంగా, ఎంత సహనంతో మనం ఒబీడియన్స్తో వెయిట్ చేస్తామో అంత పేషెన్స్ కలిగి ఉంటే యేసయ్య అంత మనకి న్యాయం జరిగిస్తారు. సో ఇక్కడ కింగ్స్ సిగ్నల్ కోసం ఎలా అయితే వేచి ఉన్నాడో, అంతేకాని మనుషుల సౌండ్ని బట్టి ఆయన పరిగెట్టలేదు కదా. సో అలాగా మనుషుల మాటలు బట్టి మీరు పరిగెడితే మీరు విజయం పొందుకోరు. దేవుని యందు కనిపెట్టి మీరు పరిగెడితే మీకు విజయం రావడం జరుగుతుంది.
సో ఏసే మాట కొరకు వెయిట్ చేయండి, ఒబీడియన్స్తో వెయిట్ చేయండి, సహనంతో వెయిట్ చేయండి. అప్పుడే విక్టరీ మీకు రావడం జరుగుతుంది. కీర్తనలో 37:7 యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఇక్కడ ఈ స్టోరీలో కూడా ఆ థర్డ్ పర్సన్ మౌనంగా ఉండి కనిపెట్టుకోవడం వల్లే కదా విజయం రావడం జరిగింది. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మౌనంగా ఉండి దేవుని దగ్గర కనిపెట్టుకోండి. అప్పుడు ఏసే మిమ్మల్ని అవమానపరచరు, ఏసే మిమ్మల్ని సిగ్గుపరచరు, మిమ్మల్ని తల ఎత్తుకునేలాగా చేసి మీరు ఆయన కొరకు ఆశపడి వెయిట్ చేశారు కాబట్టి విజయం మీకు ఇవ్వడం జరుగుతుంది. హబక్కూకు గ్రంథం 2:3 అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చూసారా, కనిపెట్టుకుని ఉండండి, దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.